హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఈరోజు నేను కమ్యూనిటీలో హెల్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటప్పుడు బిఫోర్ డే ఎలా ప్రిపరేషన్ చేసుకుంటాం అనేది మీకు చూపిస్తున్నానండి. అయితే నేను బిఫోర్ డేనే స్కూల్కి వచ్చి ఈ ప్రోగ్రామ్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, అలాగే లోకల్ లీడర్స్కి. అండ్ అరేంజ్మెంట్స్ అయితే ఏ విధంగా చేశానో చూసేసేయండి. SPSNA ప్రోగ్రామ్కి అరేంజ్మెంట్స్, ఇది క్యాన్సర్ స్క్రీనింగ్కి, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఎస్టిక్ యాసిడ్ అండ్ స్పెక్యులమ్స్, డిస్పోజబుల్ స్పెక్యులమ్స్. తర్వాత ఇందులో ఓరల్ క్యాన్సర్ చెక్ చేసుకోవడానికి టంగ్ డిప్రెసర్స్, ఇంకా సర్వైకల్ క్యాన్సర్ది ఎస్టిక్ యాసిడ్ టెస్ట్ చేయడానికి స్వాబ్స్ కూడా, అండ్ టార్చ్ లైట్, ఐఈసీ మెటీరియల్ కూడా ఇక్కడే పెట్టుకున్నాం క్యాన్సర్కి అన్ని అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి. ఇది ఒక ట్రేలా సెట్ చేసాం. అండ్ గ్లౌస్ కూడా పెట్టుకోవాలి దీంతోపాటు. ఇది క్యాన్సర్కి సంబంధించింది. తర్వాత ఇది జనరల్గా మనం NCD/CD ట్రే, అండ్ ఇందులోనే నేను మలేరియా కిట్ కూడా పెట్టేశాను, కమ్యూనికబుల్ డిసీజ్ది, అండ్ ఐడిన్ టెస్ట్, HP కిట్, వాటర్ టెస్ట్, షుగర్ది, బీపీ అపారటస్ అండ్ ప్రిక్కర్స్, అండ్ డెంగ్యూ కిట్. ఈ విధంగా ఇది ఒక ట్రే సెట్ చేసుకున్నాము. ఇది క్యాన్సర్ స్క్రీనింగ్కి ఈ ట్రే అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాము. ఓరల్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్కి గ్లవ్ బాక్స్ సపరేట్గా పెట్టుకుంటాము. అండ్ స్పెక్యులమ్స్ కూడా వేరేగా పెట్టాము. ఇది డిస్పోజబుల్ వేరే సెట్ అయితే సెట్ చేసాము, బిన్స్లో వేరేగా సెట్ చేసుకున్నాం అనమాట. ఇది చూస్తే జనరల్ కిట్గా డయాగ్నోస్టిక్స్ అన్నీ ఉండేలాగా ఇది ఒక కిట్. అండ్ కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ కలిపి ఒక కిట్ లాగా పెట్టేశాను. HP RBS స్క్రీనింగ్కి, వాటర్ టెస్టింగ్ అండ్ సాల్ట్ టెస్టింగ్, అండ్ మలేరియా కిట్, డెంగ్యూ కిట్స్. అండ్ ఇది బిన్లోని నేను కొన్ని డెంటల్కి అండ్ ENT చెకప్కి పెట్టుకున్నాను అనమాట. డెంటల్ మిర్రర్ అది ఉంటుంది కదా చెక్ చేయడానికి, అవన్నీ ఫోర్సెప్స్ అవిని ఇది బిన్లో పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇది చూసినట్లయితే ఇది ఒక కిడ్నీ ట్రే పెట్టుకున్నాను. అండ్ ఇది ఒక ట్రే స్పెక్యులమ్స్, కస్క స్పెక్యులము, అండ్ కోట్రైమోక్సోల్ ట్యాబ్లెట్స్ ఇన్సర్ట్ చేయడానికి వెజనల్ ట్యాబ్లెట్స్, అండ్ ఆర్టరీ, గాజ్ పీసెస్, కాటన్. ఇది ఒక ట్రే లాగా సెట్ చేసామన్నమాట. ఇది స్టెరైల్ కిట్ లాగా లైక్. అండ్ ఇది ఈట్ రైట్ కిట్ అండి, రైట్ టూల్ కిట్. ఇది ఫస్ట్లోనే ఇచ్చారు, ఇది కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఇందులో ఈ కిట్ కూడా ఈట్ రైట్ ఎలా డైట్ సరైన ఆహారం ఎలా తీసుకోవాలనేది ఈ కిట్లో క్లియర్గా ఉంటుంది. ఐఈసీ మెటీరియల్ అండ్ డైట్ పిరమిడ్ ఉంటుంది. అండ్ డెంటల్ కేర్ గురించి చాలా ఉంటాయి ఇందులోని. పరిసరాల పరిశుభ్రత, నెక్స్ట్ శక్తి పెరుగుదల గురించి, గ్రో ఫుడ్డు, అండ్ ఈట్ రైట్ మూమెంట్, రోజువారీ ఆహారంలో ఉప్పు, చక్కెర, కొవ్వు ఇవన్నీ ఎట్లా కరెక్ట్గా తీసుకోవాలి అనేది ఇందులో చాలా మెటీరియల్ అయితే ఉంటుంది. ఫుడ్ గురించి, సరైన ఆహారం తినడం గురించి ఇదంతా అందరికీ ఇచ్చారు. లోగో, పాలు, వంట, నూనె ఇవన్నిటిలో ఏటేంటి ఉంటాయి అన్నది. దీని గురించి క్లియర్గా తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేసుకుందాము. ఈ ప్రజెంట్ అయితే ఇది కూడా కిట్ కూడా పెట్టాను. ఇది ఎగ్జామినేషన్ ట్రే అనమాట. ఇది యాంటీనేటల్ చెకప్ కోసం డాప్లరు, ఫెటోస్కోపు, ఒక ఆర్టరీ, ప్రెగ్నెంట్ కిట్టు, సిఫిలిస్ టెస్ట్ కిట్, అండ్ HBSAG కిట్, యూరిన్ ఎగ్జామినేషన్ కిట్, అంటే దాని స్ట్రిప్స్ అండ్ యూరిన్ కలెక్షన్ కోసం, అండ్ స్పోటమ్ కలెక్షన్ కూడా కంటైనర్స్, అండ్ ఎగ్జామినేషన్కి గ్లౌస్. ఇది యాంటీనేటల్ ట్రే. అండ్ వాటర్ టెస్టింగ్కి ఇందాక పెట్టుకున్నాం కదా వైల్స్, దాంతోపాటు ఈ కిట్, అండ్ మాస్కులు,
శానిటైజర్స్, ఐఈసీ మెటీరియల్స్ ఇంకా చాలానే ఉంది. బయోమెడికల్ వేస్ట్ కవర్స్ ప్రోగ్రామ్కి. తర్వాత ఐఈసీ మెటీరియల్ ఎలా సెట్ చేసుకున్నాను చూడండి. యాంటీనేటల్ కిట్ దగ్గర యాంటీనేటల్ది ఫ్లిప్ చార్ట్స్, అండ్ మెన్స్ట్రువలైజింగ్ దగ్గర కిషోర్ బాలికల దగ్గర ఇది, అండ్ పోస్ట్ నాటల్ విజిట్స్ది ఇది, అండ్ ఎన్సిడి ఫ్లిప్ కార్డ్స్ పెడతాము. తర్వాత ఇవన్నీ ఆల్రెడీ ఉన్న ఎన్సిడి ఇది హైపర్ టెన్షన్ డే అప్పుడు ప్రిపేర్ చేసిన చార్ట్. హైపర్ టెన్షన్ చార్ట్ ఇది నేను ప్రిపేర్ చేసింది. ఇవి కాకుండా చాలా ఈజీ మెటీరియల్ ఉంది. ఇది మెంటల్ హెల్త్కి సంబంధించిన చార్టు. ఇవి అన్నీ కూడా అక్కడ మనకి బ్యానర్స్ అవి వేస్తారు కదా, వాటికి బెల్ పిన్స్తో స్టిక్ చేస్తాము. ఈ చార్ట్ వదిలే. ఇది పెద్దవాళ్ళకి సంబంధించిన ఇది, మానసిక ఒత్తిడి గురించి. ఇది మలేరియాకి సంబంధించిన ఐఈసీ మెటీరియల్. తల్లిపాలు గురించి పోస్ట్ నాటల్ మదర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఫ్లిప్ చార్ట్. ఇవన్నీ కూడా అక్కడ బ్యానర్స్కి స్టిక్ చేస్తాం అన్నమాట. కిల్కరీ ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి ఇది యాంటీనేటల్ విజిట్లోని. కిషోర్ బాలికల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఛాంబర్ దగ్గర ఇది డిస్ప్లే చేస్తాం. ఇది అడాలసెంట్ గర్ల్స్ క్లినిక్కి సంబంధించిన బ్యానరు. దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మెన్షన్ చేస్తూ ఫ్లిప్ చార్ట్స్ కూడా ఉన్నాయి. గుడ్ అండ్ బ్యాడ్ టచ్ మెన్షన్ చేస్తున్న చార్టు. అండ్ ఇది ఐరన్ టాబ్లెట్స్ గురించి చెప్తున్నట్లు. వీక్లీ ఐఎఫ్ఎస్ ప్రోగ్రామ్ గురించి. అండ్ ఇవి అన్నీ కూడా అడాలసెంట్ గర్ల్స్ ఆర్కేఎస్కే ప్రోగ్రామ్ గురించి సంబంధించిన మెటీరియల్. ఇది అంతా మెన్స్ట్రువల్ హైజీన్కి సంబంధించిన ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి. ఇదంతా అడాలసెంట్ గర్ల్స్ క్లినిక్ అయితే ఎక్కడైతే ఒక ఛాంబర్లా క్రియేట్ చేస్తామో అక్కడ ఇదంతా డిస్ప్లే చేస్తాం. పీరియడ్స్ ఎలాగా మేనేజ్ చేయాలి అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లు. ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తే ఐఈసీ మెటీరియల్ కంప్లీట్గా ఉన్నట్లు అనమాట. ఇమ్యునైజేషన్కి సంబంధించిన బ్యానర్ ఇది కూడా డిస్ప్లే చేస్తున్నాం. ఇప్పుడు ఈ స్వస్థ నారీ స్వసత్ పరివార్ అభియాన్ ప్రోగ్రాంలోని ఉన్న 16 పాయింట్స్కి సంబంధించిన ఐఈసీ మెటీరియల్ డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వరకు మీరు అడాలసెంట్ గర్ల్స్ చూశారు, అండ్ పోస్ట్ నాటల్ యాంటీనేటల్ మదర్స్కి సంబంధించింది, ఎన్సిడిసిడికి సంబంధించింది, అండ్ ఇమ్యునైజేషన్కి సంబంధించింది. ఈట్ రైట్ కిట్ కూడా చూపించాను, అది పోషన్ ప్రోగ్రామ్ నుంచి ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఐఈసీ మెటీరియల్ అండ్ మెంటల్ హెల్త్కి సంబంధించిన ఐఈసీ మెటీరియల్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నాం అన్నమాట. అండ్ అలాంగ్ విత్ మెడికేషన్స్ ఎలాగా ఉంటాయి, ఈ ఐఈసీ ద్వారా వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఇది నా దగ్గర ఉన్న ఓల్డ్ ఐఈసీ మెటీరియల్ ఆయుష్మాన్ భారత్కి సంబంధించింది. అయితే ఇప్పుడు జరుగుతున్న స్వస్థ నారీ స్వసత్ అభియాన్ ప్రోగ్రాంలో కూడా ఈ 16 పాయింట్స్ కవర్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇది కూడా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. చాలా పెద్ద ఐఈసీ మెటీరియల్ ఇది, అంటే అన్నీ ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయి ఆయుష్మాన్ భారత్కి సంబంధించినవి. అది కొంచెం చేంజెస్ చేసి డిస్ప్లే చేద్దాం అనుకున్నాను. అంటే ఎలాగా ఈ స్వస్థ నారీ స్వసత్ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ ఇస్తారు, బట్ ఇందులో ఏంటంటే ప్రతిదీ ఉంది. హెల్తీ లైఫ్ స్టైల్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, యోగాకి సంబంధించినవి కానీ, అండ్ యాంటీనేటల్, పోస్ట్ నాటల్, పాలియేటివ్ కేర్స్, ఎల్డర్లీ కేరు, అండ్ చైల్డ్ కేరు, ఫ్యామిలీ ప్లానింగు, డెంటల్, ఈఎన్టీ సర్వీసెస్, ఐ సర్వీసెస్, అండ్ కమ్యూనికబుల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఈ బ్యానర్ ఇవన్నీ కవర్ చేస్తుంది. హెల్తీ డైట్ అండ్ నో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ది స్క్రీనింగ్స్ గురించి. సో ఇది అంతా చాలా బాగుంది కాబట్టి ఈ బ్యానర్ కూడా నేను ఈ స్వస్థ నారీ స్వసత్ కార్యక్రమంలో డిస్ప్లే చేస్తే అన్ని పాయింట్స్ కవర్ చేసినట్లు ఉంటుందని నేను ఈ బ్యానర్ని కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా ట్రేస్ అండ్ మెడికేషన్స్, ఐఈసీ మెటీరియల్తో పాటు పీపుల్స్ని మొబిలైజ్ చేయడంలో ఆశాస్ ఫుల్గా బిజీగా ఉన్నారు.
రేపు ఈ ప్రోగ్రామ్ ఎలాగ అయ్యింది అనేది మీకు తర్వాత అప్లోడ్ చేస్తాను.